హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 12th చాప్టర్ సార్ అండ్ లాస్ట్ 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సార్. ఆ లాస్ట్ వీడియోలో మనం ఇదే మనకి మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ మెన్సురేషన్ అండ్ సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. ఈ వీడియోలో కొత్త చాప్టర్ సార్ 12th వన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం సార్. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇందులో మనకి అసలు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఏంటి, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అని వీటిని పిలుస్తాము, ఒకసారి దాని యొక్క ఇంట్రడక్షన్ అనేది చూద్దాం సార్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఏంటంటే ద ఎక్స్పోనెంట్స్ స్టేట్ ద రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద సేమ్ నెంబర్ విత్ రెస్పెక్టెడ్ టు ద నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే మనకి ఎక్స్పోనెంట్ అంటే ఏంటి, ఒక ఎక్స్పోనెంట్ ఎలా స్టేట్ చేస్తున్నాను సార్. ఎక్స్పోనెంట్ అంటే ఏమి కాదు సార్, ఎక్స్పోనెంట్ ఈజ్ ద స్టేట్ దట్ ద రిపీటెడ్ మల్టిప్లికేషన్. అంటే ఒక నెంబర్ తీసుకున్నాం సార్, ఒక నెంబర్ని రిపీటెడ్గా మల్టిపుల్ చేస్తే వచ్చేదే మనకి ఎక్స్పోనెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2/3 అన్నాం సార్. 2/3 అంటే ఏంటి, 2 × 2 × 2 అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై ఉండాలి, వేరే నెంబర్తో కాకుండా సేమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 × 4 × 4 × 4 చేసాం సార్. ఇది రిపీటెడ్ మల్టిప్లికేషన్ విత్ సేమ్ నెంబర్ జరుగుతుంది, సేమ్ నెంబర్ జరుగుతుంది. ఇలా జరిగిన దాన్ని ఎలా రాస్తాం, 4/4 అని రాస్తాం. ఇలా 4/4 అని రాసిన దాన్ని ఏమని పిలుస్తారంటే మనకి, అంటే రిపీటెడ్ మల్టిప్లికేషన్ జరిగిన దాన్ని మనకి ఏమని రాయొచ్చు అంటే మనకి ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా దీన్ని, ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. అంటే 4/4 అనేది ఏమవుతుంది మనకి ఎక్స్పోనెంట్ అని పిలవచ్చు సార్. అంటే నార్మల్గా మనకి అందరికీ తెలిసిందే 2² 3² 5² లేకపోతే మనకి పవర్స్లో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చూస్తుంటారు. ఆ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అన్నింటినీ కూడా మనకి ఏమని పిలుస్తారంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అని పిలుస్తారు సార్. అసలు అందులో ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే ద ఎక్స్పోనెంట్ స్టేట్ ద రిపీటెడ్ మల్టిప్లికేషన్. అంటే మనకి రిపీటెడ్గా మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నెంబర్నే ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. Therefore, using exponents means raising a number to a power where the exponent is the power. అంటే మనకి ఏంటి, ఒక నెంబర్ని మల్టిపుల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 3 చేశాను, 3 × 3ని వేరే సేమ్ నెంబర్తో మల్టిపుల్ చేశాను. దీని యొక్క అంటే దీని ఎలా రాసుకోవచ్చు, స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 రాస్తున్నాం కదా సార్, దీన్ని మనకి ఏమని పిలుస్తారంటే ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు సార్, ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. అంటే నార్మల్గా దాని పవర్ని ఏం చేస్తున్నాం, మనం రైజ్ చేస్తున్నాం. సార్ రైజ్ చేస్తున్నాం. అలా చేస్తూ వచ్చే నెంబర్నే మనకి ఏమని పిలుస్తారంటే ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. అలాగే ద నెంబర్ టు విచ్ ద పవర్ ఈజ్ రైజ్ కాల్ ద బేస్ ఆఫ్ ద పవర్. అంటే మనకి ఒక నెంబర్ని రైజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3ని రైజ్ చేసాం, 3ని ఏమని పిలుస్తారంటే బేస్ అని పిలుస్తారు, బేస్ ఆఫ్ ద పవర్ అని పిలుస్తారు. దస్ 2³ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2³ ఉంది సార్. 2³ అంటే ఏంటి, మనకు ఒక ఎక్స్పోనెంట్లో ఉంది. ఎక్స్పోనెంట్ 2ని ఏం చేసాం, 3 టైమ్స్ రైజ్ చేసాం. 2ని ఏం చేసాం సార్, 3 టైమ్స్ రైజ్ చేసాం. ఇలా 3 టైమ్స్ రైజ్ చేసినప్పుడు అక్కడ 2 అనేది ఏమవుతుంది సార్, బేస్ అవుతుంది. 2 అనేది ఏమవుతుంది సార్, బేస్ అవుతుంది. అలాగే 3 అనేది ఏమవుతుంది, ఎక్స్పోనెంట్ అవుతుంది. 2 అనేది బేస్ అవుతుంది, 3 అనేది ఏమవుతుంది సార్ మనకి ఎక్స్పోనెంట్. అంటే ఎన్ని టైమ్స్ అయితే రైజ్ చేస్తామో ఆ రైజ్ చేసిన నెంబర్ని ఏమని పిలుస్తారు, మనకి ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. ఒక నెంబర్ని రైజ్ చేస్తున్నాం, ఆ నెంబర్ని బేస్ అని పిలుస్తారు సార్. అలాగే ద డిఫరెన్స్ బిట్వీన్ ద పవర్ అండ్ ఎక్స్పోనెంట్. అసలు పవర్కి ఎక్స్పోనెంట్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆర్ ద ఎక్స్పోనెంట్ ఈజ్ ద పవర్ రైజ్డ్ టు ద బేస్ నెంబర్ అండ్ పవర్ ఈజ్ అంటే మనకి ఎక్స్పోనెంట్ అంటే ఏంటమ్మా, ఎక్స్పోనెంట్ ఈజ్ ద పవర్ రైజ్డ్. అంటే ఒక నెంబర్ మనం ఏం చేస్తున్నాం సార్, రైజ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2³ చూసాం సార్, 2ని ఏం చేస్తున్నాం, 3 టైమ్స్ రైజ్ చేస్తాం. అంటే 3ని ఏమని పిలుస్తారు, మనకి ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. అయితే పవర్ అంటే ఏంటి, పవర్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద బేస్ నెంబర్ అండ్ ఎక్స్పోనెంట్. అంటే ఏంటి, దాని యొక్క కాంబినేషన్. అంటే మనకి బేస్ రాస్తాం సార్, ఇక్కడ 2 ఉందమ్మా, 2³ ఈ 2ని ఏమని పిలుస్తారు, మనకి 2ని పవర్ అంటారు. 2ని ఏమని పిలుస్తారు సార్, పవర్ అంటాం. మనకి 3ని ఏమవుతుంది, ఎక్స్పోనెంట్ అంటారు. అంటే బేస్ని పవర్ని ఒకటాకే పిలవచ్చు. అంటే మనం ఆ బేస్ నెంబర్ని పవర్ రైజ్ చేస్తాం అంటారు. ఆ పవర్ రైజ్ చేసిన నెంబర్ని ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు. వెరీ లార్జ్ నెంబర్స్ ఆర్ డిఫికల్ట్ టు రీడ్. అంటే మనకి పెద్ద నెంబర్స్ ఉంటాయి. ఆ పెద్ద నెంబర్స్ మనకి చదవాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్. డిఫికల్ట్ టు రీడ్, అండర్స్టాండ్, దాన్ని అర్థం చేసుకోవాలన్నా కష్టమే, వేరే నెంబర్తో కంపేర్ చేయాలన్నా కష్టమే సార్. ఆపరేట్ చేయాలంటే మనకి ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, లేదా డివిజన్ చేయాలన్నా సరే ఎలా ఉంటుంది సార్, మనకి డిఫికల్ట్గా ఉంటుంది. టు మేక్ ఆల్ దీస్ ఈజియర్, అవన్నీ ఈజీ చేయడానికి మనకి ఏం వాడతారు సార్, వీ యూజ్ ఎక్స్పోనెంట్స్. అవన్నీ అంటే ఒక పెద్ద నెంబర్ ఉంటుంది, ఆ పెద్ద నెంబర్ని మనకి ఎడిషన్ చేయాలన్నా, సబ్ట్రాక్షన్ చేయాలన్నా, లేకపోతే డివిజన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా సరే టఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే నెంబర్తో కంపేర్ చేయాలన్నా టఫ్ అవుతుంది, అర్థం చేసుకోవాలన్నా టఫ్ అవుతుంది. అలాంటివన్నీ ఆ ప్రాసెస్ని అన్నీ ఈజీ చేయడానికే మనం ఏం వాడతాం సార్, ఎక్స్పోనెంట్స్ అనే పదం వాడతాం, ఎక్స్పోనెంట్స్ని వాడతాం. కన్వర్టింగ్ మెనీ ఆఫ్ ద లార్జ్ నెంబర్స్ ఇన్ షార్టర్ ఫామ్. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దాన్ని ఎలా ఫామ్ చేయొచ్చాను సార్, మనకి షార్టర్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 ఉంది సార్. 10,000 ఎలా చేసుకోవచ్చమ్మా,
10^4 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే 10 సార్. 10 ఏమవుతుంది 10^4 అవుతుంది సార్. అంటే 10 × 10 100 సార్. 100 × 10 1000, 1000 × 10 10,000. అంటే మనకి 10,000 షార్టర్ ఫామ్ ఏమవుతుంది సార్ 10^4 అవుతుంది. అంటే 10 అని 4 టైమ్స్ రేజ్ చేస్తారు. 10 అని 4 టైమ్స్ రేజ్ చేస్తే ఏమొస్తుంది మనకి 10,000 వస్తుంది. అంటే 4 అనేది ఏమవుతుంది మనకి ఎక్స్పోనెంట్స్ అవుతుంది. అంటే 10^4 అని ఏమని పిలవచ్చు ఎక్స్పోనెంట్ అండ్ పవర్ అని పిలవచ్చు సార్. అలాగే చూడండి 243 అంటే ఎలా రాసుకోవచ్చు 3^5 అంటే 3 × 3 × 3 × 3 × 3 సార్. 3 3s are 9, 9 3s are 21, 21 3s 81, 81 3s are 243. ఓకేనా సార్. అలాగే నెక్స్ట్ 128 రాశారు. 128 నెల రాయొచ్చు 2^7 అని రాశారు. 2 × 2 × 2 × 2 × 2 × 2 1 2 3 4 5 6 2 2 2s are 4, 4 2s are 8, 8 3s are 2 2s are 4 సార్. 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are 128. అంటే 2^7. అక్కడ మనం ఎన్ని 2s రైజ్ చేసాం 7 2s రైజ్ చేసాం కాబట్టి ఏమని రాస్తారు సార్ 2^7 అని రాసుకోవచ్చు. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. అంటే మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ లాస్కి సాల్వ్ చేయడానికి కొన్ని మనకి ఫార్ములాస్ ఉన్నాయి సార్. ఆ ఫార్ములాస్ ఏంటనేది చూద్దాము. ఇఫ్ P and Q ఆర్ నాన్ జీరో రేషనల్ నెంబర్స్. P and Q అనేవి ఏంటంటే సార్ నాన్ జీరో రేషనల్ నెంబర్స్. అంటే మనకు అవి జీరో అవ్వని రేషనల్ నెంబర్స్, జీరో కానీ రేషనల్ నెంబర్స్. అలాగే M and N ఆర్ న్యాచురల్ నెంబర్స్. M and N ఏమని పిలవచ్చు రేషనల్ నెంబర్స్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ దట్ వీఆర్ కౌంటింగ్. అంటే మనం లెక్క పెట్టగలిగే సంఖ్యల్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. అలాగే న్యాచురల్ నెంబర్స్ మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో రాసే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని పిలుస్తారు. అయితే దెన్ ద లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కెన్ బి రిటన్ యాజ్. అంటే మనకి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి. ఏంటి P⁻m × P⁻n. P⁻m × P⁻n అంటే బేసల్ రెండు ఈక్వల్ సార్. బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ షుడ్ బి యాడెడ్. అంటే ఇక్కడ బేసల్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ నుండి ఏం చేయొచ్చు యాడ్ చేయొచ్చు. అంటే P⁻m × P⁻n = P⁻m+n. ఎందుకంటే బేసెస్ రెండు ఈక్వల్, అప్పుడు పవర్స్ నుండి ఏం చేయొచ్చు సార్ ఈక్వల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫార్ములా సార్ P⁻m ⁻n. P⁻n ⁻n మన ఫార్ములా ఏమవుతుందమ్మా P⁻mn అవుతుంది. అంటే P⁻m ⁻n అంటే మనకు ఫార్ములా ఏంటి సార్ P⁻mn సార్. అండ్ నెక్స్ట్ ఫార్ములా సార్ P⁻m/P⁻n. P⁻m/P⁻n అంటే మనకు ఫార్ములా ఏంటమ్మా P⁻m−1 వస్తుంది. అంటే రివర్స్లో తీసుకోవచ్చు, మనం ట్వైస్లో తీసుకోవచ్చు సార్. అలా తీసుకొని మనకి ఫార్ములా అనేది స్టేట్ చేయొచ్చు. అలాగే PQ⁻m. PQ⁻m అంటే P⁻m × Q⁻m. PQ⁻m అంటే ఏంటమ్మా మనకి P⁻m × Q⁻m అవుతుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ అందులోనే ఇంకొక ఫార్ములా సార్ P/Q⁻m. P/Q⁻m అంటే ఏం రాయొచ్చమ్మా P⁻m/Q⁻m అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ P⁻0 అంటే ఆన్సర్ ఎంత మనకి 1 సార్. P⁻0 అంటే ఆన్సర్ ఎంత సార్ మనకి 1 వస్తుంది. అలాగే -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి సార్, మనకు వచ్చే నెంబర్ ఏమవుతుంది పాజిటివ్ నెంబర్ అవుతుంది. లేదు -1 అంటే ఏదైనా నెగిటివ్ నెంబర్ ఉంది సార్, నెగిటివ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉందనుకోండి సార్, వచ్చే నెంబర్ పాజిటివ్ అవుతుంది. ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, నెగిటివ్ నెంబర్ పవర్లో ఆడ్ నెంబర్ ఉందనుకోండి సార్, వచ్చే నెంబర్ నెగిటివ్ అవుతుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2 ఉందమ్మా, -2 ఈవెన్ నెంబర్ అంటే 2 4 6 8 10 12 14 16 18 ఇవన్నీ ఏమవుతాయి ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పవర్లో -4 తీసుకున్నాను అంటే ఈవెన్ నెంబర్ తీసుకున్నాను. ఈవెన్ నెంబర్ తీసుకుని మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేది ఏమన్నాడు సార్ పాజిటివ్ నెంబర్ అవుతుంది అన్నాడు. అంటే -2 × -2 ఎందుకంటే పవర్లో 4 ఉంది కదా 10 టైమ్స్ అయితే 4 టైమ్స్ తీసుకుంటాం. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 సార్. అయితే మనకు మైనస్ ఉంది కదా, మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది సార్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ అవుతుంది. అంటే ఒక నెగిటివ్ నెంబర్ పవర్లో నెగిటివ్ నెంబర్ ఉంది సార్, దాని పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే వచ్చే ఆన్సర్ మనకి ఏమవుతుంది సార్ పాజిటివ్ అవుతుంది. లేదు మనకి సేమ్ -2 తీసుకుని పవర్లో 3 తీసుకున్నాం సార్, అంటే 3 అనేది అండి ఆడ్ నెంబర్. ఈ ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడు -2 × -2 తీసుకోండి, ఎందుకంటే 3 టైమ్స్ కాబట్టి 3 ఉంది కదా 3 టైమ్స్ తీసుకోండి. ఏమవుతుంది ఇప్పుడు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది సార్. ఎలా అంటే 2 2s are 4, 4 2s are 8 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సార్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకేనా సార్. ఇది మనకి నార్మల్గా ఏదైనా నెగిటివ్ నెంబర్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే వచ్చే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. ఏదైనా ఒక నెగిటివ్ నెంబర్లో పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది సార్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా సార్. ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే ఇంట్రడక్షన్ సార్. ఎక్స్పోనెంట్స్ పవర్స్ అంటే ఏం లేదు సార్. ఎక్స్పోనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుని 2^3 తీసుకున్నాం అంటే ఇందులో 3 అనేది ఎక్స్పోనెంట్ అవుతుంది, 2 అనేది బేస్ అవుతుంది సార్. ఓకేనా. ఇది మనకి ఇంట్రడక్షన్ సార్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ యొక్క ఇంట్రడక్షన్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ఇంట్రడక్షన్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్లోని ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.